కళ్యాణ్ గారు మీరు వింటున్నారు మొత్తం అంతా కూడా ఆ కాల్ కూడా ఇప్పుడు శేఖర్ భాష వినిపించినటువంటి కాల్ కూడా మీరు చూసినటువంటి పరిస్థితి కదా, ఏమంటారు? దయచేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు విఘ్నులు గౌరవమైనటువంటి వ్యక్తులు దయచేసి కొంచెం మనం వచ్చిందే అసలు ఈ అక్రమ సంబంధాల పంచాయతీ కోసం కాదు. సరే శేఖర్ భాష, స్ట్రైట్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడినిపించింది కాల్ అబద్ధం అని ప్రూవ్ చేస్తే నా చేత చెప్పదెబ్బ తింటావా? నిజం అయితే నీ చేత నేను తింటాను. నీకు నాకు స్ట్రైట్ ఛాలెంజ్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి హీల్ తో కొట్టనా? మాట్లాడద్దు, ఆ మాటలు అస్సలొద్దు. హీల్ తో కొట్టనా, ఫ్లాట్ తో కొట్టనా? చూస్. అదే చిన్న అమ్మాయి మాట్లాడద్దు సార్. ప్రూవ్ చేసుకోగలను. లేదు రమ్మనండి, ఎవిడెన్సెస్ చూపించమనండి. ఎవిడెన్సెస్ చూపించమనండి. రమ్మనండి. వేరే టాపిక్ వెళ్దాం. రమ్మనండి. నొక్కడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఇక్కడ కూర్చొని ఎంతసేపు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చిన నేను రాజ్ తరుణ్ కి ఇవ్వలేకపోయానా? రాజ్ తరుణ్ కి డ్రగ్స్ ఇచ్చి రాజ్ తరుణ్ చాలా సార్లు చెప్పాడు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యింది. అదే నేను అడిక్ట్ అయ్యాను అననివ్వండి. రాజ్ తరుణ్ కి ఎందుకు నేను డ్రగ్స్ ఇవ్వలేదు? శేఖర్ భాష, రాజ్ తరుణ్ కి ఎందుకు ఇవ్వలేదు? మీరు మాట్లాడండి. మీరు మీ వర్షన్. ఒక సెకండ్ ఆగండి. హలో అక్షయ్, ఒక సెకండ్. ఇంతకు మాట్లాడు. తీసుకొచ్చానా? ఆవిడెవరో ఆవిడకి తెలియదని చెప్పాను. ఎవరు మరి? అక్షయ్ ఎవడో ఆవిడకి తెలియదని చెప్పమానండి. ఇదేం ప్రశ్న? మరి అదేంటి? ఆ పిల్లని తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లతోనే వచ్చాడు, ప్రెగ్నెంట్ అని వచ్చింది. ప్రీతి నాకు తెలుసు అని చెప్పిందా లేదా ఆవిడ? అయ్యో 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 వాయిసా కాదా? అవును కదా. అవును. ఇవి రెండు ఓకేనా? ప్రీతి ఆవిడకి తెలుసు, ఆవిడ ఒప్పుకుంది, ఆవిడ మా ఇంట్లో వచ్చింది ఉంది అని. అదే ప్రీతి ఈవిడ? అవునా? నేను అడిగిన బేసిక్ క్వశ్చన్, ఆవిడ చెప్పినవన్నీ నిజమైతే నేను చెప్పదెబ్బ తింటాను, కాకపోతే అతను తింటాడా అడగమనండి. అందరికి అవకాశం ఇవ్వాలి కదా. ఎవడో రోడ్డు మీద అడ్డమైన వెధవ వచ్చి తింటాడంటే మేము తీసుకోము. ఎవిడెన్సెస్ చూపించమనండి. వాయిస్ వినిపించడం ఎంత ముఖ్యమో ఎవిడెన్సెస్ చూపించమనండి. ఒక్క నిమిషం. కేసు ఎక్కడి నుంచి? మీరు మాట్లాడే అవకాశం ఇవ్వాలి ఆయనకి. ప్లీజ్ కంటిన్యూ. సో ఈ అమ్మాయి ఈవిడికి తెలుసు అనేది ఈవిడ ఒప్పుకుంది. అలాగే 2-3 సార్లు వచ్చింది అని చెప్పింది. 2-3 సార్లు బట్ వచ్చింది అనేది ఆవిడ ఒప్పుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మనం చెప్పేది ఆవిడ క్రెడిబుల్ ఎవిడెన్స్గా పరిగణించాలి. క్లియర్ కట్గా ఆవిడ ఒప్పుకుంది, ఆవిడ తెలుసు, ఆవిడ వాయిస్ గుర్తుపట్టింది, ఆవిడ వచ్చింది, ఆవిడ ఇంట్లో ఉంది. ఈ 3 ఆవిడ చెప్పిన పాయింట్స్. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేది మనం వినాలి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది? నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది. అమ్మాయి ఏం చెప్పింది అని మాత్రమే నేను చెప్తున్నాను. అబద్ధమా నిజమా అనేది నేను చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఆ అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ నోట్లో పెట్టి అలవాటు చేసింది. ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా ప్రెగ్నెంట్ అని చెప్పి నాటకాలాడి నాతో అడ్డమైన సేవలు చేయించుకుంది. మస్తాన్ సాయితో రిలేషన్లో ఉండేది. తరుణ్ అన్నని ఇష్టం వచ్చినట్టు చాలా నీచంగా చూసేది. వీటితో పాటు బ్లాక్మెయిలింగ్కి సంబంధించి అసలు విషయం చెప్తాను మీకు. ఆ అబ్బాయి ఉదయ్ ఫోన్ గుంజుకొని అతనితో ఈ అమ్మాయితో ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన క్లోజ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి చూపించి బెదిరించి ఈ సంగతి నువ్వు చెప్తే బయటకు వస్తే, నిన్న రాత్రి నుంచి కూడా ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ అమ్మాయి పేరు మీద ఆ అమ్మాయి పాత ఫోటోలన్నీ కూడా సర్క్యులేట్ చేస్తుంది. కంప్లైంట్ కూడా లాడ్జ్ అవబోతుంది ఈవిడ మీద. అండ్ ఆవిడ చేసిన ఐపీ అడ్రస్ తో సహా మొత్తం ట్రాక్ అయింది. అండ్ ఆవిడ పెట్టిన స్క్రీన్ షాట్స్ ఫేక్ అకౌంట్ ద్వారా ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఫేక్ అకౌంట్ ఈవిడ క్రియేట్ చేసి ఏం అడుగుతున్నారు? అకౌంట్ క్రియేట్ అడగడం కాదు, ఈవిడ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అంటే ఫేక్ అకౌంట్ వచ్చింది ఆమెని డౌట్ పడుతున్నామని చెప్పమనండి. ఒక్కసారి ఆయన కూడా మనం పేరు మీద ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఫోన్ లో వీళ్ళిద్దరికి మధ్య ఉన్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి పర్సనల్ ఫొటోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ వీళ్ళని బెదిరించడం మొదలెట్టింది. మీరు గనక మీడియా ముందుకు వస్తే మీ సంగతి చూస్తా, మీరు గనక పొరపాటున ఏదైనా లీక్ చేస్తే మీ పని అయిపోతుంది చెప్పి నిన్న రాత్రి మొత్తం వ్యవహారంలో చక్రభాష కేవలం
లావణ్య ఇటువంటిది, లావణ్య ఇలాంటి పనులు చేస్తుంది, లావణ్య డ్రగ్స్ అమ్మేది, లేదంటే లావణ్య డ్రగ్స్ బలవంతంగా పట్టింది, ఇవన్నీ వస్తున్నాయి. కానీ రాజ్ తరుణ్ అంశం ఏంటి ఇదే అడుగుతున్నారు. రాజ్ తరుణ్ అంశం నిజమా కాదా? ఈ అమ్మాయి కేసు పెట్టిన దాంట్లో కరెక్ట్ ఉందా కాదా? ఆ అమ్మాయి న్యాయం కోరుతుంది నిజమా కాదా? ఆ అమ్మాయికి అన్యాయం జరగడం నిజమా కాదా? అది చెప్పాలి. ఒక్క నిమిషం అడిగారు కదా చెప్పండి. కంటిన్యూ. నేను ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి పెట్టా. ఓకే, తర్వాత ఎఫ్ఐఆర్ పంపిస్తే తీసుకొచ్చాను. ఐ మీన్ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చాను, ఆవిడ కాల్ రికార్డ్ తీసుకొచ్చాను, ఇవన్నీ మీ ముందు పెట్టాను. ఇప్పుడు అవునా కాదా అనే ప్రశ్న మీరేసుకోండి. అవునంటే అవును అనుకోండి, కాదంటే కాదనుకోండి. మై బిజినెస్. నేను పెట్టేశాను. ఇప్పుడు వచ్చింది దాని గురించి కాదు, ఇప్పుడు వచ్చింది దానికన్నా చాలా డేంజరస్ విషయం. మనం దీని గురించి ఈవిడ అరెస్ట్ చేయించి లోపల ఇచ్చకపోతే ఈవిడ ఇప్పటిదాకా ఇలాంటి ఎంత మందిని లోపల పెట్టింది, ఎంతమంది జీవితాలతో ఆటలాడుకుంది, ఎంతమంది చిన్న పిల్లలు సార్ 21 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి నోట్లో బలవంతంగా డ్రగ్స్ ఎంత నీచంగా చేస్తే ఆ అమ్మాయి బయటకు చెప్పుకోలేక 2 సంవత్సరాలు రీహాబిలిటేషన్ సెంటర్ లో 2 లక్షలు ఖర్చు పెట్టుకుంది పాపం. ఇవాళ ఇది కూడా బయటికి రాలేక మొహం చూపించుకోలేక ఇవాళ మీడియా ముఖంగా ఆవిడ బెదిరింపులు తట్టుకోలేక నిన్న రాత్రి నుంచి ఆవిడ బెదిరిస్తుంది. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అన్ని ప్రూవ్ చేస్తాను. నేను చెప్తున్నా సార్, ఎస్ఓటి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోండి. ఇలా చాలా మంది బ్లాక్ మెయిల్ నేపథ్యం ఉంది అని కూడా మనకు తెలుసు. ఎందుకంటే 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చింది. సో ఊరికే పెట్టరు. ఆవిడ ఆ పనులు చేసింది. పెడలింగ్ అంటే మనం జస్ట్ అమ్ముకోవడమే కాదు, ఇలా వాళ్ళ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చిందా శేఖర్ భాష గారి నుంచి? ఆయన క్లియర్ గా చెప్పారు. మొత్తం ఈ అమ్మాయి వ్యవహారం అంతా, ఈ అమ్మాయి ఏ రకమైనటువంటిది అంతా కూడా నేను ప్రజల ముందు పెట్టాను, ఇంకా మిగిలిన వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, మిగిలింది నన్ ఆఫ్ మై బిజినెస్ అంటున్నారు శేఖర్ భాష. నాకు తెలియగడుగుతానండి, ఇప్పుడు మనం రాజ్ తరుణ్ మీద పెట్టేది కేసు ఏంటి? ఈ అమ్మాయిని డిసెప్టిఫుల్గా మ్యారేజ్ చేసుకున్నాడని, చేసుకుని అమ్మాయిని వినియోగించుకుని కడుపులు తీయించాడో మిస్క్యారేజ్ అయిందో, దీనికి మొత్తం 10 సంవత్సరాల్లో అతను కారణం అని. ఇంతేనండి. కేసు 420 అలాగే 493 మాల్వి మల్హోత్రా ఈ అమ్మాయిని బెదిరించింది, వాళ్ళ తమ్ముడు బెదిరించాడంటే అలాగే 506 కట్టినాం. ఇప్పుడు శేఖర్ భాష చెప్పాలనుకుంది ఏంటి? ఈ అమ్మాయి క్యారెక్టర్ లేదనా? ఈ అమ్మాయి వేరే మొగలతో తిరుగుతుందనా? తిరుగుతుందంటే ఎప్పటి నుంచి తిరుగుతున్నట్టు చాలా సింపుల్ గా మాట్లాడుతున్నాను. 2010 నుంచి ఏంట్రా ఏంటే మాట్లాడించుకోకండి. నీతోనా? నీలాంటి బోకనా కొడుతూ నేను మాట్లాడుతున్నా. ప్లీజ్ కళ్యాణ్ గారు అలాంటి వర్డ్స్ వద్దు. కళ్యాణ్ గారు ప్లీజ్. ఇక్కడికి కూడా నా సంస్కారమే ఉంది సార్, మీ సంస్కారమే బయటపడుతుంది. ప్లీజ్ ఆడియో కళ్యాణ్ గారు మేము మ్యూట్లోకి వెళ్ళారు కళ్యాణ్ గారు ప్లీజ్. ఆయన రౌడీజం చేసినట్టు అనిపిస్తుంది నాకు. కళ్యాణ్ గారు మేము మ్యూట్లోకి వెళ్ళారు. సరే, సో వచ్చిన పాయింట్ అది సార్. నేను పెట్టాల్సిన పెట్టాను, ఇక మీరు డిసైడ్ చేసుకోండి. ఇంత విన్నా కూడా అయ్యో మాకేం తెలియదు, మాకేం కనబట్టలేదు అంటే నేనేం చేయలేను. ఇంకా దాని గురించి నేను డిస్కస్ కూడా చేయను. అన్ని ముందున్నాయి, ఇంతకు మించి ప్రూవ్ చేయడానికి పాయింట్ కూడా లేదు. బియాండ్ పాయింట్ ఐ థింక్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. మీడియా కోర్టులో ప్రూవ్డ్, ప్రజల కోర్టులో ప్రూవ్డ్. కావాలంటే మీరు కింద కామెంట్ చూసుకుంటే సరిపోతుంది. అలా కాదు శేఖర్ భాష గారు, మనం ఫస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడే మీరు ఒక పాయింట్ చెప్పారు. ఎందుకు మీరు మొత్తం ఈ వ్యవహారంలోకి వచ్చారు అంటే ఈ కేసే తప్పుడు కేసులు పెట్టిన వారికి ఒక్క నిమిషం తప్పుడు కేసులు పెట్టిన వారి వైపు నేను పోరాడుతున్నాను, నేను ఒక యాక్టివిస్ట్ కింద నేను ముందుకు వచ్చానని చెప్పారు. అయితే మీరు తప్పుడు కేసు అని ప్రూవ్ చేయాలి, కానీ ఆ అమ్మాయి క్యారెక్టరే తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు కదా. ఈ కేసు తప్పు అని మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? కేసు తప్పు అని ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? ఎలాగంటే she clearly claims that she is in relation with Mastan Sai on an FIR where she says మస్తాన్ సాయి నేను పెళ్లి చేసుకోమని అడిగితేనే నన్ను చంపడానికి ట్రై చేశాడు. పెళ్లి చేసుకోమని ఏ ఆడది ఎందుకు అడుగుతుంది? తనకి పెళ్లి కాకపోతేనే కదా. దట్ ప్రూవ్స్ దట్ షీ ఈస్ నాట్ మ్యారీడ్ టు రాజ్ తరుణ్ అండ్ షీ డజంట్ ఫీల్ దట్ షీ ఈస్ మ్యారీడ్. దట్ ఈస్ నేను ప్రూవ్ చేశాను. కాదంటారా? మీరు చెప్పండి. ఏమంటారు లావణ్య? ఓకే, మీరు అడిగారు, నేను చెప్పాను. ఇంకొకటి అది కాదు ఆడియో రికార్డింగ్ కూడా మీకు వినిపించాను కదా. వీఆర్ హ్యావింగ్ సెక్స్, వీఆర్ హ్యావింగ్ స్లీపింగ్
కాదు అని అనుకుంటే నేను ఇంకా ఒక మాట కూడా మాట్లాడండి సార్, ఆవిడ ఇష్టం మీ ఇష్టం. సరే మస్తాన్ సాయితో ఇప్పుడు సంవత్సరం ముందు మాట్లాడాను. 9 సంవత్సరాల ముందు నన్ను వదిలేశాడు కదా. 9 సంవత్సరాలకి ముందు నేనున్నాను. 9 సంవత్సరాల తర్వాత రాజ్ మొన్న హర్యానాతో రిలేషన్ లో ఉన్నాడు. దయచేసి హర్యానాకు కాల్ చేయండి. హర్యానా నాకు కాల్ చేసిన రికార్డింగ్స్ వినిపిస్తాను. హర్యానాతో వాళ్ళ డాడీ ఎందుకు మాట్లాడుతున్నాడు, హర్యానా దగ్గర వాళ్ళ డాడీ ఎందుకు మనీ తీసుకున్నారు, హర్యానా ఏమని మాట్లాడింది, హర్యానాని ఏమని మోసం చేశాడు, హర్యానా ఎందుకు ప్రెగ్నెంట్ అయ్యింది, బిగ్ బాస్ లో ఉన్న హర్యానా ఎంత అందంగా ఉన్న అమ్మాయి లావ్ అయ్యి ఆడపిల్లలు ప్రెగ్నెంట్ అయ్యి అందాలు పోగొట్టుకోవాలి, ఆరోగ్యాలు పోగొట్టుకోవాలి, ఎంత మంచిగా ఉన్న అమ్మాయి హర్యానా మాల్వి మల్హోత్రా అనేటటువంటి అమ్మాయి ఎంటర్ అయినందుకు మాత్రమే నేను బయటకు వచ్చాను అంటున్నటువంటి లావణ్య మరి ఇప్పుడు హర్యానా విషయం ఏ రకంగా ప్రస్తావిస్తున్నారు? హర్యానా ఎంటర్ అయినప్పుడు మీరు ఎందుకు బయటికి రాలేదు? హర్యానా ఎంటర్ అయినప్పుడు ఎందుకు బయటికి రాలేదు? ఆమె అమ్మాయి కదా, ఆమె అమ్మాయి కదా, రాజ్ తరుణ్ లైఫ్ లో ఇంకొక వ్యక్తి కదా, ఇంకొక వ్యక్తి కదా. అర్థమైంది. హర్యానాతో ప్రెగ్నెంట్ అని నాకు అప్పుడు తెలీదు. హర్యానాతో మాట్లాడుతున్నాడు. హర్యానాకి నేను ఫోన్ చేసి చెప్పాను నేను అన్నదాన్ని ఒక ఉన్నానని. హర్యానా తన స్టెప్ తను బ్యాక్ తీసుకుంది. హర్యానా నాకు సారీ చెప్పింది. మేమిద్దరం సారీ చెప్పుకున్నాం. ఎవరి లైఫ్ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయాం. ఈ మాలి మల్హోత్రా నాకు ఛాలెంజ్ ఈ కేసు ఫైల్ చేసినప్పుడు ఎందుకు ఈ వ్యవహారాన్ని మీరు బయట చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? హర్యానాకి సంబంధించిన వ్యవహారం రికార్డింగ్ బయటకు వచ్చింది. వాళ్ళ డాడీతో మాట్లాడింది.